జీవించి ఉన్న వ్యక్తి అన్ని పనులు చేయగలిగినట్లే జీవముగల విశ్వాసము కూడా తన క్రియల ద్వారా మీకును ఇతరులకును దీవెనగాను సహాయంగానూ ఉండును. కాని చనిపోయిన వ్యక్తి ఏమీ చేయలేనట్లే క్రియలు లేని విశ్వాసం నిష్ప్రయోజనకరమైనది. అది కేవలం పేరుకు మాత్రమే విశ్వాసం. రోజువారీ ధ్యానం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. యాకోబు 2:17. మీ విశ్వాసం సజీవంగా ఉందా లేక చనిపోయిందా? క్రియలతో కూడిన విశ్వాసమే సజీవ విశ్వాసం. విశ్వాసం క్రియలు లేకుండా ఉంటే అది నామమాత్రపు విశ్వాసం. అది చచ్చిన విశ్వాసం. విశ్వాసం జ్ఞానం కాదు. అది ఒక మతపరమైన ఆచారం కాదు, లేదా మతపరమైన అలవాటు కాదు. విశ్వాసం ఒక రైటింగ్ బోర్డుపై టైప్ చేసిన పదం కాదు. విశ్వాసం అంటే మన జీవితాల్లో జరిగే పనులు. విశ్వాసం మన జీవితాల్లో జరిగే చర్యల గురించి. సజీవంగా ఉన్న వ్యక్తి అన్ని పనులు చేయగలిగినట్లే, అలాగే జీవించే విశ్వాసం దాని క్రియల ద్వారా మీకు మరియు ఇతరులకు ఆశీర్వాదంగా మరియు సహాయంగా ఉంటుంది. కాని చనిపోయిన వ్యక్తి ఏమీ చేయలేనట్టే. క్రియలు లేని విశ్వాసం ఎటువంటి ప్రయోజనం కలిగించదు. అది కేవలం నామమాత్రపు విశ్వాసం మాత్రమే. కాబట్టి దేవుని వాక్యం దెయ్యం కూడా నమ్ముతుందని చెబుతోంది. దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మిమ వణుకుచున్నవి. యాకోబు 2:19. దెయ్యాలకు కూడా దేవుని గురించి జ్ఞానం ఉంది. ఆయన శక్తిని మరియు దేవుడు ఉన్నాడని వారికి తెలుసు. అయితే వారిలో క్రియలు లేవు. దేవునికి విధేయత లేదు మరియు పశ్చాత్తాపం లేదు. అబ్రహాము తన విశ్వాసాన్ని మాటల ద్వారా కాదు, చేతల ద్వారా చూపించాడు. దేవుడు అబ్రహామును అతని ఏకైక కుమారుడైన ఇస్సాకును దహనబలిగా అర్పించమని ఆజ్ఞాపించినప్పుడు అబ్రహాము నేను నమ్మకమైన వాడిమి అని మాటలతో కేవలం ప్రకటించలేదు. అతను ఎందుకు లేదా దేనికోసం అని అడగకుండా, దేని గురించి ఆలోచించకుండా దేవుని వాక్యానికి విధేయుడయ్యాడు. అతను తన విశ్వాసాన్ని తన చర్యల ద్వారా వ్యక్తం చేశాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంటబెట్టుకొని దహనబలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. ఆదికాండము 22:3. నిజమైన విశ్వాసం ఎల్లప్పుడూ ఒకరిని ఒక లక్ష్యం వైపు నడిపిస్తుంది. అబ్రహాము తన చర్యల ద్వారా తన విశ్వాసాన్ని ప్రదర్శించాడు. అతను దేవుని మాటను విశ్వసిస్తూ దేవునికి విధేయుడై తన ఏకైక కుమారుడిని బలి చేయడానికి తీసుకువెళ్లాడు. దేవుని వాక్యం కోసం తన సొంత కుమారుడిని బలి చేయడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. చివరకు దేవుడు తనకి చెప్పిన స్థలానికి వారు చేరుకున్నారు. అక్కడ అబ్రహాము ఒక బలిపీఠం కట్టాడు. కట్టెలను అమర్చాడు. తన కుమారుడు ఇస్సాకును బంధించి పేర్చబడిన కట్టెలపై బలిపీఠంపై ఉంచాడు. అప్పుడు అబ్రహాము తన చేయి చాపి తన కుమారుని వధించడానికి కత్తి తీసుకున్నాడు. అయితే యెహోవా దూత పరలోకం నుండి అతనిని పిలిచి, బాలుని మీద నీ చెయ్యి వెయ్యకు, అతనికి ఏమీయూ చెయ్యకు అని చెప్పెను. అబ్రహాము దేవుని నమ్మెను మరియు ప్రభువు సమస్తమును చూచునని నమ్మికతో తన క్రియల ద్వారా తన విశ్వాసమును స్థిరపరచుకొనెను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును. ఆదికాండము 22:14. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీతో ఉండునుగాక. ఆమెన్.